మంచిది. రెండవ సెక్షన్లోనికి దేవుని దయ వలన మనం రావటానికి ప్రభు సహాయం చేశాడు. ప్రశాంతేగా వెనక్కి కూర్చున్నాయండి. దేవుడు మన ఎడల దయ చూపించాడు. అందును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఫాస్ట్ గారు చెప్పాడు, భోజనం అయిపోయిన తర్వాత ఇది కష్టంతో కూడుకున్న సెక్షన్. ఇది ఏ సెక్షన్? ఇది చాలా కష్టంతో కూడుకున్న సెక్షను. కాబట్టి మీరందరూ కలిసి మమ్మల్ని ఏం చేయాలంటే సిలువేయాలి. ఏం చేయాలి? సిలువేస్తారో సిలువ మీద నుంచి దించుతారో యేసేపులాగా మీ ఇష్టం. అందుకనే ప్రసంగం గురించి ఒక దైవజనుడు అన్నాడు, అరగంట ప్రసంగము మొద్దు. అరగంట ప్రసంగము ఏంటి? ముద్దు. 30 గంట ప్రసంగము హద్దు. 30 గంట ప్రసంగము, గంట ప్రసంగము వద్దు. అరగంట ప్రసంగమేమో అంటే విశ్వాసుల అభిప్రాయం అంట సంఘంలో. అరగంట ప్రసంగాలేమో చాలా బాగుంటాయి అంట. 30 గంట ప్రసంగాలు హద్దును దాటకూడదు. ఇక ఏది 45 నిమిషాలు దాటకూడదు. పాస్టర్ గారు ఏమో గంట చెప్పమని అంటున్నారు. గంట ప్రసంగాలు ఇప్పుడు నన్ను ఏ ప్రసంగం చెప్పమంటారో మీ ఇష్టం. అరగంట ప్రసంగం చెప్పండి అయ్యా అన్న పాస్టర్ గారు, గంట చెప్పండి తప్పకుండా అన్నారు ఉదయం. ఇప్పుడు నేను మీ అభిప్రాయాన్ని బట్టి నేను ఫాలో అవుతాను. అరగంట ప్రసంగం అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. అరగంట. 30 గంట అన్నవాళ్ళు, గంటన్నర చెప్పయ్యా అన్నవాళ్ళు, ఏం గంట అనకుండా గంటన్నర అన్నాడని డౌట్ పడుతున్నారా? అంతసేపు చెప్పమంటారు? చెప్పండి, నిజంగా చెప్పమంటారా? ఏం చెప్పమన్నా తలుపుతున్నా? ప్రశాంతే కదా చెప్పి. కమల్ తలుపుతున్నాడు చెప్పని. ఉదయకాలము మనము దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు చూసాము. సాధ్యమంత తొందరగా ముగిస్తాను, 3:30 లోపు ముగిస్తాను. దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు బబులోను సామ్రాజ్యానికి బానిసలుగా వెళ్ళారు. రాజు వారిని, వీరు నాకు ఉపయోగపడతారు, నా రాజ్యంలో, నా సంస్థానంలో, నా ఆస్థానంలో దేనికన్నా వీరిని ఉపయోగించుకుందామని వారిని తీసుకెళ్ళాడు. అట్లా అడుగుపెట్టినటువంటి వారి కాళ్ళ మీద ఒక గొప్ప ఉన్నతమైనటువంటి రాజు, కొన్ని దేశాలని శాసించే నెబుకద్నెజరు వారి పాదాల మీద పడ్డాడు, సాష్టాంగ నమస్కారం చేశాడు. అంతేకాకుండా దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి ప్రధానులు, సంస్థానాధిపతులు అందరి మీద దానియేలు ముఖ్యుడు. ఒక విధంగా చెప్పాలంటే దానియేలు రాజు తర్వాత అంత తోడయ్యాడు. బబులోన్లో రాజు తర్వాత అంత తోడు. ఎందుకు అంత ఉన్నతమైన స్థితిలోనికి వారు వెళ్ళారు అని చూస్తే దానికి మొట్టమొదటి కారణము వారు పరిశుద్ధ జీవితాన్ని గడిపారు, పరిశుద్ధ జీవితాన్ని జీవించారు. మనకు కూడా యవనస్తులమైనటువంటి మనకంటం కంటే మీకంటం బాగుంటుంది. నేను యవనస్తుని కాదు కదా. నేను యవనస్తుని అంటారా, పెద్దవాడిని అంటారా? ఎట్లా కనపడుతుందని నేను చెప్పండి. మొన్న ఒక తమ్ముడిని, అంటే సంవత్సరం లోపయింది, ఊరక మా పాస్టర్ గారు అన్నాడు, కొంచెము అతనికి తోడుగా పోయిరయ్యా పెళ్ళి చూపులు అబ్బాయికి
ఊరకు తోడెళ్ళి అన్నారు. అబ్బాయి చాలా లావుగా ఉంటాడు, పర్సనాలిటీగా ఉంటాడు, బాగుంటాడు, హైట్ పర్సను, బాగా పర్సనాలిటీగా ఉంటాడు. నేను ఇంతే ఉన్నా అప్పుడు కూడా. నేను అతనితో వెళ్ళాను. అతనితో వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత అందరూ నన్ను చూస్తున్నారు. నాకు డౌట్ వచ్చింది. నాకు నిజంగా ఏమనిపించిందంటే, పెళ్లి చూపులకు వచ్చింది ఆ అబ్బాయి కాదు, పెళ్ళి కొడుకును వదిలిపెట్టి వాళ్ళు నన్ను చూస్తున్నారు. అంటే అతను లావుగుంటాడు, చూస్తే ఎట్టున్నాడంటే అతనికి పెళ్ళి అయ్యింది అన్నట్టున్నాడు, నాకేం పెళ్ళి కాదు అన్నట్టుగా ఉంది. నేను ఆ ఇంట్లో ఒక ఆయన్ని పిలిచి, అన్నా నేను తమ్ముడికి తోడుగా వచ్చాను, ఈ అబ్బాయి పెళ్లి చూపులకు వచ్చింది ఈ అబ్బాయి అన్న, నేను పాస్టర్ గారిని అని చెప్పా. అట్లా చెప్పిన దాకా నన్ను చూస్తున్నారు, ఎవరన్నా బయట నుంచి ఎవరన్నా ఆడవాళ్ళు వస్తే నన్ను చూపిస్తున్నారు. అది చెప్పిన దాకా వాళ్ళు నన్నే చూశారు. కాబట్టి నేను యవనస్తుని కాదు. నాకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి సుమారు? నాకు 41 సంవత్సరం ఇప్పటికీ. 9th క్లాస్ చదువుతున్న అమ్మాయి ఉంది, 6th క్లాస్ చదువుతున్న బాబు ఉన్నాడు. కాబట్టి మీరు యవనస్తులు. యవన కాలంలో ప్రధానంగా ఎదురయ్యే సమస్య, యవనస్తులకి ప్రధానంగా ఎదురయ్యే సమస్య ఈ లోక సంబంధమైన ఆకర్షణ, పాపము. పాపానికి ఉన్నటువంటి శక్తి ఎలాంటిదంటే, ఒక వ్యక్తిని పాపం పట్టుకుందంటే ఆ వ్యక్తిని పాడు చేసే వరకు పాపం ఆ వ్యక్తిని విడిచిపెట్టదు. ఆ వ్యక్తి పాడైపోవటానికి కూడా ఇష్టపడతాడు, చనిపోవటానికి కూడా ఇష్టపడతాడు, కానీ బయటకు రాలేడు. ఈ పాపానికి ఉన్నటువంటి బలము, పాపానికి ఉన్నటువంటి శక్తి అంత అధికమైంది, అంత ప్రభావము కలిగినది. అయితే ఈ దానియేలు, షడ్రకు, మెషక్కు, అబేద్నెగోలు పరిశుద్ధ జీవితాన్ని జీవించారు. కాబట్టి మనము ఈ సమాజంలో, ఈ లోకములో పరిశుద్ధంగా మనం బ్రతకాలి, పరిశుద్ధంగా మనము జీవించాలి, పరిశుద్ధ జీవితాన్ని మనము గడపాలి. ఇది ఒక సవాల్తో కూడుకున్న విషయము. పరిశుద్ధంగా జీవించటము ఒక సవాల్తో కూడుకున్న విషయం, ఒక గొప్ప పోరాటం. ఇది గొప్ప పోరాటము. ఎంత పోరాటం అంటే, కోరికలు, ఆశలు అనేవి వయసుకు సంబంధించినవి కాదు. ఏ వయసులో కలిగినటువంటి వారికైనా ఆశలు, కోరికలు వారి జీవితంలో పనిచేస్తాయి. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి. నేను ఇప్పుడు మీకు చెప్పబోయే విషయం ఏంటంటే, పాపాన్ని జయించటానికి మనం ఏం చేయాలి? పాపాన్ని జయించటానికి మనం ఏం చేయాలి? పరిశుద్ధంగా బ్రతకటానికి మనం ఏం చేయాలి? నేను దీని గురించి కొద్దిసేపు మాట్లాడి తర్వాత దానియేలు, షడ్రకు, మెషక్, అబేద్నెగోలు తర్వాత వారు ఆ ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళటానికి వారు జీవించిన జీవితము ఏంటో తర్వాత మనం చూద్దాం. పరిశుద్ధంగా ఒక యవనస్తురాలు గడపటానికి ఏం చేయాలి? ఎలా ఉండాలి? ఎలా ఉంటే పరిశుద్ధ జీవితాన్ని కొనసాగిస్తాం మనం? ఎలా ఉంటే పరిశుద్ధ జీవితంలో మనము పరిపూర్ణులమవుతాం? నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. తమ్ముడేట్రా, దేవుడు ఆది కాండములో చూసినప్పుడు, 1వ అధ్యాయంలో చూసినప్పుడు, దేవుడు సమస్తమైనటువంటి ప్రకృతిని, ఆకాశమును కానీ, భూమిని కానీ, సముద్రాన్ని కానీ, సముద్రములో ఉన్నవాటిని కానీ, ఆకాశములో ఎగిరే పక్షులు కానీ, పశువులు కానీ, మృగములు కానీ, జంతువులు కానీ, ఈ అద్భుతమైనటువంటి విశాలమైన విశ్వాన్ని చేసినప్పుడు దేవుడు కేవలం అన్నమాట కలుగునుగాక ఏమన్నాడు? కలుగునుగాక. కలుగునుగాక అని పలికినప్పుడు ఆకాశం కలిగింది. కలుగునుగాక అని పలికినప్పుడు భూమి ఏర్పడింది. కలుగునుగాక అని పలికినప్పుడు సముద్రం కలిగింది. కలుగునుగాక అని పలికినప్పుడు పక్షులు, మృగములు, జంతువులు, పశువులు, ఆకాశములు ఎగిరే పక్షులు కానీ, జలచరములు కానీ
ఇవన్నీ ఏర్పడ్డాయి. అయితే దేవుడు ఆదాము దగ్గరికి వచ్చేటప్పటికి కలుగునుగాక అని అనలా. ఈ ఆదాము దగ్గరికి వచ్చేటప్పటికి దేవుడు మొట్టమొదటిసారి ఆలోచన చేశాడు. ఏం ఆలోచన చేశాడు తెలుసా? దేవుడు అన్నాడు 1వ అధ్యాయంలో 26వ వచనంలో, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. ఆదాము గురించి, ఆదామును చేయటానికి ముందు దేవుడు ఏమనుకున్నాడంటే, మన పోలిక చొప్పున మన స్వరూపమందు ఆదామును నేను చేస్తాను దేవుడు అనుకున్నాడు. ఎంత అద్భుతమైన విషయం ఏంటంటే, దేవుడు నిన్ను నన్ను చేయటానికి ఆయన చేతులకి బురద చేసుకున్నాడు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఆ వాక్యం చదువుతున్నప్పుడు. బురద, మనం వెళ్ళిపోయి బురదని పిసుకుతాం చూడండి. బురదని మనము పనిచేసేటప్పుడు కానీ, ఇంటి దగ్గర పనిచేసేటప్పుడు కానీ, మట్టిని బురదని చేతులకు చేసుకొని పిసుకుతాం, చేతుల నిండా బురద అయింది కదా. దేవుడిని చేతులకి బురద చేసుకున్నాడండి. దేవుడు మట్టిని తీసి బురద చేసి భూమిలో నుండి ఆవిరిని చేసి ఆవిరి వచ్చే విధంగా చేసి, ఆ ఆవిరి ద్వారా దేవుడు బురదను చేసి, ఆ బురదని చిన్నప్పుడు కానీ, చిన్నపిల్లలు మీరు కానీ మనం కానీ, మేము చేసామో మీరు చేశారు లేదో, చిన్నప్పుడు బురదతో బొమ్మలు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ బొమ్మలు లేవు. ఇప్పుడు అందరి చేతుల్లోకి ఏమొచ్చినాయి? బొమ్మల బదులు సెల్ ఫోన్లు వచ్చినాయి. ఇప్పుడు చిన్నప్పుడు చిన్న వయసు నుండే సెల్ ఫోను. ఎప్పుడన్నా మా వాడు పాల్మోజెస్, మా అబ్బాయి, వాడు అన్నం తినకపోతే అన్నం ఒక్కొక్కసారి అలుగుతాడు. అలిగితే అప్పుడు వాళ్ళ అమ్మ ఏం చేసిద్దంటే, వాళ్ళ అమ్మకి కానీ మేము కానీ, వాడు అన్నం తినడం కోసం కొద్దిసేపు వాడికి ఫోన్ ఇవ్వాలి. ఆ ఫోన్లో వాడు గేమ్ ఆడుతానని తింటాడు. అన్నం తినని చెప్పి ఎట్లా పిల్లల చేతుల్లోకి అవి వచ్చేసినాయి. ఇప్పుడు బొమ్మలు, ఆట వస్తువులు ఇవి లేవేక. దేవుడు ఆవిరిని భూమిలో నుండి చేసి, ఆవిరిలో నుండి బురదని తీసి, ఆ బురదని బొమ్మను చేసి దేవుడు ఆదాముని చేశాడు. నేను అనుకుంటాను, దేవుడు ఆదాముని చేసేటప్పుడు ఈ చేతులు ఎవరి చేతులండి? నీ పేరేం పేరు? అబ్బాయి పేరేం పేరు? ఈ చెయ్యి ఎవరి చెయ్యి? డిజైన్ ఎక్కడది? సమయలు చేతులే. ఈ డిజైన్ ఎక్కడి నుండి వచ్చింది? వాస్తవం అది. దేవుడు చేసేటప్పుడు ఆయన చెయ్యి చూసుకొని ఇట్లా చెయ్యాలి అని చెప్పి దేవుడు ఆదాము చేతులను చేశాడు. ఈ వేళ్ళను పెట్టేటప్పుడు ఆదాముకి దేవుడు ఇట్లా చెయ్యాలి, నా వేళ్ళు ఇలా ఉన్నాయి కాబట్టి నాలాగా ఆదాముని చేయాలని ఆదాముకి దేవుడు వేళ్ళు పెట్టాడు. వేర్ల మీద గోర్లు, ఈ గనుపులు, ఈ భాగాలు, ఇవన్నీ కూడా ఇది దేవుని డిజైన్. నాలాగుండాలి అని దేవుడు కళ్ళు ఇక్కడ పెట్టాడు, ముక్కు ఇక్కడ పెట్టాడు, చెవులు ఇక్కడ పెట్టాడు, నోరు ఇక్కడ పెట్టాడు, దేహము, తర్వాత ఉదరము, తర్వాత పాదాలు, కాళ్ళు, తర్వాత పాదాలు, ఇవన్నీ ఇది ఈ ఆకారము, ఈ స్వరూపము ఎక్కడి నుండి వచ్చిందంటే యాజ్ టీజు ప్రభు అయినటువంటి తండ్రి అయినటువంటి దేవుడు, తండ్రి అయిన దేవుడు. ఒక్కోసారి నేను ప్రార్థనలో కూర్చున్నప్పుడు నేను అనుకుంటాను, నేను యేసుక్రీస్తు పోలిక, నేను యేసుక్రీస్తు రూపము, ఇది యేసుక్రీస్తు శరీరము. పాపం చేశాము, తప్పు చేశాము, కానీ అయినప్పటికీ ఇది యేసుక్రీస్తు శరీరము. ఈ డిజైన్ ఎక్కడదంటే ఇది పరలోకములో నిర్ణయించబడింది. ఈ డిజైను పరలోకములో దేవుడు నిర్ణయించాడు. ఈ పాదాలు దేవునికి ఎలా ఉన్నాయో అలా చేశాడు ఈ పాదాలని. ఈ చేతులు దేవునికి ఎలా ఉన్నాయో అలా చేశాడు. తనకున్నట్లుగానే ఆకాశము గురించి అలా అనుకోలేదు దేవుడు, భూమి గురించి అలా అనుకోలేదు దేవుడు, సృష్టిని గురించి అలా అనుకోలేదు దేవుడు, జంతువులను చేసినప్పుడు అలా అనుకోలేదు దేవుడు, ప్రకృతిని చేసినప్పుడు అలా అనుకోలేదు దేవుడు. కానీ ఆదామును మాత్రము
నా పోలిక. హల్లెలూయా. మీరందరూ ఎవరు పోలిక తెలుసా? అద్భుతమైనటువంటి విషయం అది. మీరందరూ దేవుని పోలిక. నువ్వు చెప్పుకో, నీలో నువ్వు చెప్పుకో ఒక్కోసారి, ఈ దేహము యేసుక్రీస్తుకు చెందింది, ఈ రూపము యేసుక్రీస్తుకు చెందింది, ఈ ఆకారము యేసుక్రీస్తుకు చెందింది. నేను యేసుక్రీస్తు యొక్క స్వరూపములో పుట్టాను, స్వరూపములో పెరుగుతున్నాను, నేను దేవుని సంబంధిని. ఇది దేవుని సొత్తు. ఆదాముని దేవుడు ఆయనలాగా చేసుకున్నాడు. ఆయన రూపంలో ఆదాముని చేసుకున్నాడు. ఆయన రూపంలో చేసుకుని దేవుడు ప్రతిరోజు ఆదాము దగ్గరికి వచ్చేవాడు ఫ్రెండ్షిప్ చేయటానికి. అబ్బా, ఎంత అద్భుతమైన విషయమో. ఇప్పుడు దేవునికి స్నేహితుడు ఎవరు? దేవునికి స్నేహితుడు ఎవరు? ఆదాం. ఫ్రెండ్షిప్ చేయటానికి, మాట్లాడటానికి బైబిల్లో ఉంది. చల్లబోట వేళ సాయంకాల సమయంలో రోజు ఆదాము దగ్గరికి వచ్చేవాడు కొద్దిసేపు గడపటానికి దేవుడు. ఎంత అద్భుతమైన విషయమో. ఆదాముతో కొద్దిసేపు కూర్చునేవాడు దేవుడు, కొద్దిసేపు మాట్లాడేవాడు దేవుడు. ఇద్దరు కలిసి ఆదాము దేవుడు కొద్దిసేపు ఏదెన్ తోటలో సంచరించేవాళ్ళు, కొద్దిసేపు అటు ఇటు తిరిగేవాళ్ళు, ఒక స్నేహితుల్లాగా, మంచి ఫ్రెండ్స్ వలె. ఇద్దరు చల్లబోట తోటలో, ఏదెన్ తోటలో తిరుగుతూ ఉండేవాళ్ళు. ఎందుకో తెలుసా? ఆదాము ఆయన పోలిక. ఆదాముని దేవుడు తనలా చేసుకున్నాడు. ఆదాముని దేవుడు తనలా సృష్టించాడు. ఈ ఆదాము తండ్రి అయినటువంటి దేవుని వల్లే సృష్టించబడ్డటువంటి వ్యక్తి. ఈ ఆదాము ఆయన కోసం సృష్టించుకున్నాడు దేవుడు. అయితే సమస్య ఏంటంటే, దేవుడు తన కోసం సృష్టించుకున్నటువంటి, తన నిమిత్తము తన పోలికలో సృష్టించుకున్నటువంటి ఈ ఆదాముని అపవాది దేవునికి కాకుండా చేయాలనుకున్నాడు. దేవునికి కాకుండా, దేవుని సొంతం కాకుండా, దేవుని నుండి దూరం చేయటానికి, దేవుని వశము కాకుండా, దేవునితో సహవాసం చేయకుండా అపవాది ఆదాముని దేవునికి దూరం చేయాలనుకున్నాడు. దూరం చేయాలనుకొని అపవాది మొట్టమొదటిగా అవ్వ దగ్గరికి ప్రవేశించాడు. ఈ ఆదాము దేవుని సృష్టి. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇది దేవుని యొక్క అందమైన పట్టణము. బైబిల్లో రాయబడి ఉంది, హృదయము దేవుని ఆలయము, దేవుని సింహాసనము, పరిశుద్ధాత్మ దేవుడు నివసించే స్థలము హృదయము. దేవుడు నివసించే స్థలము. ఈ దేహము దేవుని మందిరము. ఏంటిది? ఇది దేవుని మందిరము, ఇది దేవుని ఆలయము, దేవుడు నివాసం చేసే స్థలము. అయితే ఈ దేహాన్ని పాడు చేయటానికి అపవాది చూచాడు. చూచి దేవుని మందిరము, దేవుని ఆలయము అనబడుతున్నటువంటి ఈ హృదయంలోనికి ఈ దేహమును పాడు చేయటానికి అపవాది మొట్టమొదటిగా ఉపయోగించుకున్న సాధనం ఏంటో తెలుసా? సాధనం ఏంటో తెలుసా? చెవి. చెవి. ఇది నిజమా? ఏదెన్ తోటలోనికి వచ్చి అవ్వుతుంది, ఇది నిజమా అని అపవాదంటే అవ్వ చెవులతో వింది. ఏమంది? చెవులతో వింది. చెవులతో విని కంటితో చూచింది. చెవులతో విని దేన్ని? సాతాను కాదు. చెవులతో విని ఏదెన్ తోటలో దేవుడు వృక్షాన్ని పెట్టి ఆ వృక్ష ఫలములు తినొద్దు అని చెప్తే అపవాది అవ్వ దగ్గరికి వచ్చి ఇది నిజమా అని అంటే అపవాది విని అవ్వ విని కళ్ళతో వృక్ష ఫలాల్ని చూచింది. ఎప్పుడైతే కళ్ళతో చూచిందో వెంటనే వృక్ష ఫలాలు చాలా బాగున్నాయి అవ్వ కంటికి. అద్భుతమైన విషయం ఏంటంటే అప్పటికి
చాలా కాలము నుండి తోటలో తిరుగుతూ ఉన్నారు. ఆదాము అవ్వ. అపవాది మాట్లాడిన తర్వాత మాత్రమే అవి చక్కగా కనబడ్డాయి. అపవాది మాట్లాడిన తర్వాత మాత్రమే వృక్ష ఫలాలను చూస్తే అవి అందంగా కనపడ్డాయి. అంతకుముందు చూడలేదా వాటిని? అంతకుముందు ఆ ప్రాంతంలో గుండా వెళ్ళలేదా వాళ్ళు? సహోదరి సహోదరుడా, పరిశుద్ధ జీవితాన్ని పాడు చేయటానికి అపవాది ఉపయోగించుకునే సాధనం ఏంటో తెలుసా? నీ కళ్ళు. నీవు చూడకూడని వాటిని చూచే విధంగా నిన్ను ప్రేరేపించిద్ది. చూడకూడని దృశ్యాలు చూచే విధంగా నీ జీవితాన్ని ప్రేరేపించిద్ది. నీవు చూడకూడని వాటిని చూచి పాపము చేసే విధంగా అపవాది నిన్ను ప్రేరేపించిద్ది. ఆదికాండము 2వ అధ్యాయము 6వ వచనము, యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనము, 2 సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 2-3 వచనాల్లో రాయబడింది తెలుసా? న్యాయాధిపతులు 16:1 రాయబడిన మాట ఏంటో తెలుసా? చూచి. హవ్వ పాపం చేయటానికి కారణము ముందు చూచి. సంసోను పాపం చేయటానికి కారణము చూచాడు. దావీదు వ్యభిచారం చేయటానికి ముందు దావీదు చూచాడు. ఆకాను పాపం చేయటానికి ముందు ఆకాను చూచాడు. దేవుడు నీ జీవితంలో తన మందిరంగా ఏర్పాటు చేసుకున్న ఈ పరిశుద్ధమైన ఆలయాన్ని పాడు చేయటానికి, పరిశుద్ధతను పాడు చేయటానికి, పవిత్రతను పాడు చేయటానికి, యథార్థతను పాడు చేయటానికి, నమ్మకత్వాన్ని పాడు చేయటానికి అపవాది నీలో నుండి వాడుకునే సాధనాలు ఏంటో తెలుసా? నీ కళ్ళు. నువ్వు చూడకూడని వాటిని చూడటం ప్రారంభించినప్పుడు నీలోనికి పాపం ప్రవేశించిద్ది. నువ్వు చూడకూడని వాటిని చూడటం ప్రారంభించినప్పుడు నీ హృదయంలోనికి పాపం ప్రవేశించిద్ది. అందుకనే భక్తుడైన యోబు అంటాడు, నా కళ్ళతో నేను నిబంధన చేసుకున్నాను. ఏమి నిబంధన చేసుకున్నాడు? యోబు పెద్దవాడు. ఆయన నిబంధన చేశాడు. ఏం చేశాడు తెలుసా? కన్యకను చూడకూడదని కళ్ళతో నిబంధన చేసుకున్నాడంట. కన్యకని, స్త్రీని మోహపు చూపుతో చూడకూడదని తన కళ్ళతో నిబంధన చేసుకున్నాడు యోబు. ఎంత అద్భుతమైన విషయమో! ఆత్మీయతని, పరిశుద్ధతని, పవిత్రతని పాడు చేయటానికి అపవాదిని కళ్ళును ఉపయోగించుకునిద్ది. నీ ఎదుట అపవిత్రమైన దృశ్యాలు పెట్టిద్ది, నీ ఎదుట పాపాన్ని పెట్టిద్ది. పాపాన్ని చూడు, పాపము చేయి ప్రేరేపించిద్ది అపవాది నిన్ను. చూడు, పురుషుడు ఎదుట స్త్రీని పెట్టిద్ది, స్త్రీ ఎదుట పురుషుడిని పెట్టిద్ది. ఒక అన్నతో నేను హైదరాబాద్ వీసా కోసం పాస్పోర్ట్ నిమిత్తము హైదరాబాద్ వేరే అన్నతో రమ్మంటే వెళ్ళాను. అన్నతో వెళ్ళిన తర్వాత 2-3 ఉన్నారు స్నేహితులు. వాళ్ళు ఇంటర్వ్యూ నిమిత్తము, పాస్పోర్ట్ ఇంటర్వ్యూ నిమిత్తము లోపలికి వెళ్ళాడు బ్రదరు. మేము బయట కూర్చున్నాం. బయట కూర్చుంటే అన్న నల్ల కళ్ళద్దాలు పెట్టుకున్నాడు, నల్లయ్యి స్పెడ్స్ పెట్టుకున్నాడు. స్పెడ్స్ పెట్టుకున్న తర్వాత ఏం చేస్తున్నాడని చెప్పి మేము వెళ్ళి పక్కన అన్నని టచ్ చేయబోతున్నాను. పక్కన నాతో పాటు ఉన్న సహోదరుడు నన్ను ఆపాడు. ఏంటన్నా అంటే, ఆ అన్న నల్ల కళ్ళజోడు పెట్టుకొని ఆడోళ్ళ ఇంక చూస్తూ ఉంటాడు. ఆయనకున్న అలవాటు అది. అంటే ఆయన ప్రార్థనకు రాడు, నల్ల కళ్ళజోడు పెట్టుకొని చూస్తూ ఉంటాడు. ఆయనకు ఒక అది అలవాటు, ఆయన వదిలేసేయని అన్నాడు. కళ్ళు చాలా ప్రమాదకరమైనవి. నీ చూపులు జాగ్రత్తగా ఉండకపోతే, నీ చూపులు సరిగా ఉండకపోతే నీ పరిశుద్ధతను నువ్వు కోల్పోతావు. చూడవలసిన వాటినే నువ్వు చూస్తే పరిశుద్ధతను కాపాడుకుంటావు. చూడవలసిన వాటిని కాక చూడకూడని వాటిని నువ్వు చూడటం నేర్చుకుంటే పవిత్రతను, పరిశుద్ధతను నీ జీవితంలో కోల్పోతావు నీవు. జాగ్రత్త, నీ కళ్ళు జాగ్రత్తగా చూడవలసిన వాటిని
చూచే విధంగా నీవు అలవాటు చేసుకో, అభ్యాసం చేసుకో. చెవులు వినవలసిన మాటలే విను, నీవు వినకూడని మాటలు వినొద్దు. మాట్లాడవలసిన మాటలే మాట్లాడు నోటితో, మాట్లాడకూడని మాటలు మాట్లాడొద్దు. ఎందుకో తెలుసా? నీ పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని పాడు చేయటానికి, పవిత్రతను పాడు చేయటానికి అపవాది పనిచేసే సాధనాలు ఇవి, అపవాది పనిచేసే ఆయుధాలు ఇవి. కళ్ళు, చెవులు, నోరు. వీటితో నువ్వు జాగ్రత్తగా ఉంటే తప్ప నీ ఆత్మీయ జీవితము పాడు చేయబడిద్ది. జాగ్రత్తగా ఉందాము. పరిశుద్ధతను కోల్పోయే విధంగా, ఆత్మీయతను కోల్పోయే విధంగా, పవిత్ర జీవితాన్ని కోల్పోయే విధంగా నీ కళ్ళును పాపానికి అప్పగించొద్దు, నీ చెవులు పాపానికి అప్పగించొద్దు, నీ నోరు పాపానికి అప్పగించొద్దు. పరిశుద్ధ జీవితాన్ని కోల్పోవద్దు. దానియేలు, షడ్రకు, మెషక్కు, అబేద్నెగోల జీవితంలో వారు చేసినటువంటి పని అదే. పరిశుద్ధ జీవితాన్ని వారు కాపాడుకున్నారు. రెండవది చూద్దాం బైబిల్లో నుండి. దానియేలు గ్రంథము. దానియేలు, షడ్రకు, మెషక్కు, అబేద్నెగోలు ఆ ఉన్నతమైన స్థితిలోనికి వారు వెళ్ళటానికి కారణమేంటో చూద్దాం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం. రాజగు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశములోని దూరాయన మైదానములో దాన్ని నిలవబెట్టించెను. అది 60 మూరల ఎత్తును, 4 మూరలు ఎడల్పునయుండెను, 6 మూరలు వెడల్పునయుండెను. రాజగు నెబుకద్నెజరు అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులను, సంస్థానములలో ఆధిక్యము వహించిన వారందరినీ సమకూర్చుటకును రాజగు నెబుకద్నెజరు నిలవబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు రప్పించుటకును దూతులను పంపించగా. చాలండి, నేను చెబుతాను, జాగ్రత్తగా వినండి. రాజు అయిన నెబుకద్నెజరు ఒక పెద్ద బంగారపు విగ్రహాన్ని చేయించి ఒక మైదానములో నిలబెట్టాడు. ఎక్కడ? దోరాయానా, అంతేనా? దోరాయాను 3వ అధ్యాయం 2వ లైన్. దోరాయాను అనే మైదానములో ఈ ప్రతిమని నిలబెట్టాడు. ఈ ప్రతిమను నిలబెట్టి నెబుకద్నెజరు అందరికీ కబురు పంపించాడు. చాలా ప్రాముఖ్యత వహించిన అధిపతులు, సంస్థానాధిపతులు, అధికారులకి అందరూ కబురు పంపించి మీరందరూ నేను నిలబెట్టించినటువంటి ప్రతిమ యొక్క ప్రతిష్టకు రావాలి అని చెప్పి కబురు పంపించాడు. అందరూ వచ్చి మైదానంలో నిలబడినప్పుడు అందరూ పిల్లను గ్రోవి, వాళ్ళ దగ్గర డ్రమ్స్, పిల్లను గ్రోవి, వాయిద్యాలు ఇవన్నీ ఒక్కసారిగా వాయిస్తారు. ఎప్పుడైతే వాటిని వాయిస్తారో అందరూ ఈ విగ్రహానికి నమస్కారం చేయాలి, సాష్టాంగ నమస్కారం చేయాలి, తలవంచాలి అందరూ. ఎవరైతే తలవంచరో వారు అగ్నిగుండంలో వేయబడతారు. ఎవరైతే తలవంచరో వారు మండుచున్న అగ్నిగుండంలో వేయబడతారు. అది రాజాజ్ఞ బయలుదేరింది. వాయిద్యాలు వాయించారు. గ్రౌండ్లో అందరూ ఉన్నారు. వాయిద్యాలు వాయించేటప్పుడు ఈ షడ్రకు, మెషక్కు, అబేద్నెగో, దానియేలు లేడు అక్కడ. దానియేలు యొక్క స్నేహితులు విగ్రహానికి నమస్కారం చేయాల. వెంటనే రాజు దగ్గరికి వెళ్ళిపోయారు. రాజా, నీవు ఆజ్ఞ చెప్పావు కదా విగ్రహానికి నమస్కారం చేయమని. అయితే మనలో ఉన్నటువంటి కొంతమంది యూదులు విగ్రహానికి నమస్కారం చేయట్లేదు రాజా అని చెప్పారు. ఎవరు వాళ్ళు అనంటే షడ్రకు, మెషక్కు, అబేద్నెగో.
ఈ ముగ్గురు కనపడ్డారు. రాజు అన్నాడు, నేను చెప్పింది, నేను వింటుంది నిజమా? విగ్రహానికి నమస్కారం చేయమని చెప్పాను, మీరు విగ్రహానికి నమస్కారం చేయట్లేదంట. ఇప్పుడు కానీ నేను చెప్పిన మాట మీరు వినకపోతే అగ్నిగుండంలో మీరు పడవేయబడతారు. మీరు పడవేయబడటం ఇష్టమా? మీ ప్రాణాన్ని కాపాడుకోవటం మీకు ఇష్టమా? ఒకవేళ మీరు బ్రతకాలి అని అనుకుంటే విగ్రహానికి మీరు నమస్కారం చేయండి. వాళ్ళు ఏం చేయాలి? అగ్నిగుండములో పడవేయబడి ప్రాణం పోగొట్టుకోవాలా? విగ్రహానికి నమస్కారం చేయాలా? మీరున్నారనుకోండి, ఏం చేస్తారు? ఆ ప్లేస్లో మీరు ఉన్నారనుకోండి, ఏం చేస్తారు? అమ్మా ఏం చేస్తా? ఏం చేస్తారు? ఏంటి, ఎవరు ఏం చేయరా? అసలు అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? నాకు ఆశ్చర్యం అనిపించే విషయం ఏంటంటే, రాజును పట్టుకొని పేరు పెట్టి నెబుకద్నెజరు, ఎవరు? బానిసలో షడ్రకు మెషకు అబేద్నెగోలు ఆ రాజు దగ్గర నిలబడి, నెబుకద్నెజరు నీకు ప్రత్యుత్తరం ఇయ్యాలన్న చింత మాకు లేదు. చేతులెత్తి దేవునికి వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నెబుకద్నెజరు నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. అంటే చచ్చిపోవటానికి ఇష్టమేనా వీళ్ళకి? ఏంటి వీళ్ళ తెగింపు? ఏంటి వీళ్ళ ధైర్యం? ఏంటి? ఎందుకని వీళ్ళు అంతగా తెగిస్తున్నారు? నెబుకద్నెజరు నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. మేము విగ్రహానికి నమస్కారము చేయము. దేవుడు వేడిమి కలిగిన అగ్నిగుండముల నుండి మమ్మల్ని తప్పిస్తాడు. ఒకవేళ తప్పించకపోయినా సరే మేము మాత్రం నమస్కారము చేయము. ఎందుకు వచ్చింది వీరిలో నుండి ఆ తీర్మానము? ఎందుకు వచ్చింది వీరికి ఆ తెగింపు? ఎందుకు వచ్చింది అసలు వీరిలో నుండి ఆ మనసు వీరికి? యూదులు దేవునికి తప్ప దేనికి నమస్కారం చేయరు. దేవుని బిడ్డలు ఇశ్రాయేలీలు దేవునికి తప్ప ఏ విగ్రహము ఎదుట నమస్కారము చేయరు, సాష్టాంగ పడరు. ప్రాణము పోయినా వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని తప్పక పాటిస్తున్నారు వాళ్ళు. రెండవది, అంత గొప్పగా ఉన్నతమైన స్థితిలో వారు హెచ్చించబడటానికి కారణం ఏంటో తెలుసా? ఇదిగో ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఎవరు చదువుతారో, పరిశుద్ధ గ్రంథాన్ని ఎవరు ప్రేమిస్తారో, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు ఎవరు అనుసరిస్తారో వారు గొప్పవారు అవుతారు. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథాన్ని ఎవరు చదువుతూ ధ్యానం చేస్తూ ఉంటారో వారి జీవితంలో వారు గొప్ప వ్యక్తులు అవుతారు. గొప్ప వ్యక్తులు అవుతారు. ఈ పరిశుద్ధ గ్రంథంలో అద్భుతమైనటువంటి విషయాలు. ఇది సంపదల గని, సంపదల గని. ఇద్దరు భార్యాభర్తలు ప్రయాణమై ఊరికి వెళ్తుంటే భార్య ఒక అరగంట సేపు రూమ్లో నుంచి బయటికి రాలేదంట. బయటికి రాపోయేసరికి భర్త కోపం వచ్చి త్వరగా వెళ్ళిపోయి తలుపు తీసాడంట. తలుపు తీస్తే అద్దం ముందు కూర్చొని ఉందంట ఆవిడ. అద్దం ముందు కూర్చొని అప్పటికి అరగంట నుంచి రెడీ అవుతుందంట. మరి తలదూముకుంటుందో లేదా పౌడర్ రాసుకుంటుందో పాపం అరగంట నుంచి రెడీ అవుతుందంట. ఈయన అన్నాడంట, నువ్వు ఎంతసేపు నుంచి కూర్చున్నావు? అరగంట నుంచి కూర్చున్నావు కదా ఇక్కడ అని అడిగాడంట. భార్య అందంట, అవునండి అరగంట నుంచి కూర్చున్నాను అందంట. నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి పౌడర్ రాయటం స్టార్ట్ చేసావు అన్నాడంట. ఎన్ని సంవత్సరాల నుంచి? పుట్టిన దగ్గర నుంచి సహజంగా పౌడర్ రాసుకుంటాను. 40 సంవత్సరాలు అనుకోండి ఆమెకి. నేను 40 సంవత్సరాల నుంచి పౌడర్ రాసుకుంటున్నాను అందంట. ఎన్ని సంవత్సరాల నుంచి తలదూముకుంటున్నావు అన్నాడంట. ఆమె అందంట, నేను 40 సంవత్సరాల నుంచి తలదూముకుంటున్నాను, 40 సంవత్సరాల నుంచి పౌడర్ రాసుకుంటున్నాను అని అందంట. ఈయన అన్నాడంట, సరే ఈరోజు ఒక పని చెయ్యి, అద్దం లేకుండా పౌడర్ రాసుకో ఒకసారి అన్నాడంట. అదేంటండి అద్దం లేకుండా పౌడర్ ఎట్లా రాసుకుంటారు అందంట.
ఎందుకని అన్నాడని. పౌడర్ రాసుకుంటాం కానీ పౌడర్ ముఖం నిండా చక్కగా రాసుకున్నామో లేదో చూపించేదేంటి మన ముఖాన్ని? ఒకచోట ఎక్కువ పడవచ్చు. ఏంటి నేను చెప్పేది అబద్ధం? నిజమే అబద్ధమా? ఎక్కువ పడవచ్చు, ఒక్కొక్కచోట తక్కువ పడవచ్చు, ఒక్కొక్కచోట మచ్చలు ఉండొచ్చు, పాపటి రావచ్చు, వంకర పోవచ్చు. అవునా కాదా? వాస్తవం కాదా? ఇప్పుడు మనం చక్కగా పాపడి తీసుకుంటాం, ఎక్కడ తీస్తాము? అద్దం లేకుండా తీస్తారా? ఏంటి అట్లా చూస్తున్నాను, కొట్టినట్టు చూస్తున్నారు మీరు. అద్దం లేకుండా చూస్తారా? మగోళ్ళకు ఉన్నటువంటి ఒక బెనిఫిట్ ఏంటంటే వీళ్ళు అద్దం లేకపోయినా చేతి తిట్టేట్టు అనుకుంటారు. వీళ్ళకి అద్దంతో పని ఉండదు. కొంతమందికి దువ్వెనతో కూడా, ఈరోజు దువ్వెనలతో కూడా పని లేదు, శుభ్రంగా చుట్టూ తీసేసి ఇది ఈ చుట్టూ మా వాడు మొన్న మా నాన్నతో పాటు క్రాప్ వేయించుకోవడానికి వెళ్ళి మొత్తం శుభ్రంగా చుట్టూ తీపిచ్చేది పైనుంచాడు. పైనుంటే ఏంద్రా అని అంటే చెప్తున్నాడు, అందరూ ఇప్పుడు ఇంతే వేయించుకుంటున్నారు డాడీ అంటున్నాడు. ఇప్పుడు ఇంతే వేయించుకుంటున్నారు అంటున్నాడు. ఇక దువ్వుని పెద్దగా దువ్వునితో కూడా పని ఉండదు, ఇక దాంతో ఎట్టెట్టు అనుకోండి సరిపోయిద్ది. కానీ దేనికి అది చెప్పుకోవాలి, తప్పనిసరిగా స్త్రీలకు మాత్రము అద్దము ఈ బైబిల్ పరిశుద్ధ గ్రంథము అద్దము. నీవెలా ఉన్నావో, నీ జీవితం ఎలా ఉందో చూపించేది అంటే తెలుసా? ఈ పరిశుద్ధ గ్రంథము. ఈ పరిశుద్ధ గ్రంథము ఎదుట నువ్వు నిలబడినప్పుడు, ఈ పరిశుద్ధ గ్రంథం ఎదుట నీ జీవితం పెట్టి నిలబడినప్పుడు నీవెలా ఉన్నావో, నీ హృదయం ఎలా ఉందో, నీ మనసు ఎలా ఉందో, నీ చూపులు ఎలా ఉన్నాయో, నీ తలంపులు ఎలా ఉన్నాయో, నీ మాటలు ఎలా ఉన్నాయో, నీ జీవితం ఎలా ఉందో, ఎలా ఉన్నదో అలా చూపించే అద్దమే పరిశుద్ధ గ్రంథము. ఈ అద్దము ఎదుట ఎవరు నిలబడతారో, ఈ అద్దం ముందు ఎవరు వారి జీవితాన్ని పెట్టుకుంటారో, ఈ అద్దమనబడే పరిశుద్ధ గ్రంథాన్ని ఎవరు ధ్యానం చేస్తారో, ఈ అద్దమనబడే పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతిరోజు ఎవరు చదువుతారో వారి జీవితము అద్దములాగా స్వచ్ఛమైనదిగా మార్చబడిద్ది. ఈ అద్దం ఎదుట నువ్వు నిలబడినంత కాలము నువ్వెలా ఉన్నావో నీకు తెలియదు. ఈ అద్దం ముందుకు నువ్వు రాకపోతే నీ హృదయం ఎలా ఉందో నీకు తెలియదు. ఈ అద్దం ముందుకు రాకపోతే నీ జీవితం ఎలా ఉందో నీకు తెలియదు. ఈ అద్దం ముందు నువ్వు నిలబడకపోతే నీ భక్తి ఎలా ఉందో నీకు తెలియదు. రా అద్దం ముందుకి, నిలబడు, పరిశుద్ధ గ్రంథం ముందు చదువు, ధ్యానం చేయి. అబేద్నెగో, షడ్రకు, మెషకు, అబేద్నెగో, దానియేలుని బబులోను సామ్రాజ్యంలో గొప్పవారిగా చేసిందంటే తెలుసా? దీన్ని ఫాలో అవుతారు వాళ్ళు. ఏం చెప్పినా వినరు. చచ్చిపోతారా? ఇష్టమే. అగ్నిగుణంలో పడతారా? ఇష్టమే. బైబిల్ చెప్పింది మాత్రం మేము చేస్తామో, చచ్చిపోవటానికైనా మాకు ఇష్టమే. సతీష్ కుమార్ గారు ఎంతమందికి తెలుసు? హైదరాబాద్. ప్రతిరోజు మోకాళ్ళ మీద బైబిల్ చదువుతాడు ఆయన. ఒకరోజు ఆదివారం ఉదయకాలాన్నే చదువుకునేటప్పుడు బాంబే పట్టణం వెళ్ళవలసి వచ్చింది. ఆయన బాంబే పట్టణం బయలుదేరాడు. బాధపడుతున్నాడు. ఉదయము 5 గంటలకి క్యాంపస్ వాళ్ళందరూ కలిసి బస్సులు ఏర్పాటు చేస్తే బస్సులో బాంబే పట్టణం వెళ్ళాలి. బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. బైబిల్లోనేమో ఆదివారపు ఆరాధన దినాన్ని పోగొట్టుకోవద్దు, పరిశుద్ధంగా ఆచరించు, దేవుణ్ణి ఆరాధన చేయి, అది దేవుని దినము అని గ్రంథంలో ఉంది. నేనేమో ప్రయాణం చేయవలసి వస్తుంది, ఎట్లా, ఏం చేయాలి అని ఏడుస్తున్నాడని. ఏడుస్తూ శనివారం రాత్రి ఆయన ఏ చర్చికి వెళ్తాడో ఆ చర్చి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాడని. చర్చి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారు నాన్న పాస్టర్ గారు అండి, నాకు ఒక చిన్న కోరిక ఉంది, తీరుస్తారా అన్నాడు. ఏంటో చెప్పు బాబా అన్నాడు. రేపు నేను ఉదయకాలం 5 గంటలకి మా క్యాంపస్ స్టూడెంట్స్తో కలిసి మేము బాంబే పట్టణం వెళ్ళాలి. కానీ ఆదివారం వచ్చింది, నేను దేవుణ్ణి ఆరాధన చేయాలనుకుంటున్నాను, దేవుని సన్నిధికి నేను వెళ్ళాలనుకుంటున్నాను, నా కోసం ఆరాధన పెడతారా అన్నాడంట. ఈయనకు అర్థం కాల పాస్టర్ గారికి. అదేంటయ్యా నీ కోసం ఆరాధన అంటే, అవునండి
నేను 2 గంటలకు వస్తాను, మధ్యరాత్రి 2 గంటలకి నేను వస్తాను, 4 గంటల వరకు నాకు ఆరాధన పెట్టండి, 4 గంటల నుంచి నేను రూమ్కి వెళ్తాను, బట్టలు సర్దుకుంటాను, రెడీ అవుతాను, 5 గంటలకి మా స్టూడెంట్స్తో పాటు నేను వెళ్ళిపోతాను, అప్పుడు నేను దేవుణ్ణి ఆరాధించాను, బైబిల్ గ్రంథాన్ని నేను పాటించానన్న తృప్తి నాకు ఉండిద్ది, నా కోసం ఆరాధన పెడతారా అన్నాడంట. పాస్టర్ గారు అన్నాడంట, నీకోసం నేను ఆరాధన పెడతాను రా అన్నాడంట. పాస్టర్ గారు అలారం పెట్టుకొని వేకుంజామున 1 గంటకు లేచి పాస్టర్ గారు పాస్టమ్మ గారు ఇద్దరు పాటలు పాడుకుంటూ కూర్చున్నారంట. 1 అయింది, రాలేదు. 2 అవుతుంది, సతీష్ కుమార్ గారు రాలేదు. ఇంకా 2 గంటల 10 నిమిషాలకి తలుపు కొట్టాడంట. వచ్చి సతీష్ కుమార్ గారు తలుపు కొడితే తలుపు తెరిచి చూస్తే సతీష్ కుమార్ గారు ఒక్కడికి 2 గంటల నుంచి 4 గంటల వరకు ఆరాధన పెట్టి ప్రార్థన చేసి పంపించారంట. ఆయన చెప్తాను, నా జీవితంలో ఒక్క పరిశుద్ధ దినాన్ని కూడా నేను పోగొట్టుకోలేదు చదువుకుంటున్నప్పుడు. ఎందుకు చేశారు అనంటే ఆయన చెప్పాడు, నా బైబిలు అలా ఉండమని నాకు బోధించింది, నేను అలా బ్రతకాలని బైబిల్ నాకు చెప్తుంది, నన్ను అలా ఉండమని బైబిల్ నాకు బోధించింది, నేను బైబిల్ని ఫాలో అవుతున్నాను. బైబిల్ని ఫాలో అయ్యాడు కాబట్టి ఈరోజు గొప్ప దైవజనుడుగా వాడబడుతున్నాడు. బైబిల్ పాటిస్తున్నాడు కాబట్టి, చదువుతున్నాడు కాబట్టి, ధ్యానం చేస్తున్నాడు కాబట్టి, ఆ ప్రకారము ఆయన జీవితాన్ని కట్టుకుంటున్నాడు కాబట్టి ఈరోజు గొప్ప సేవకుడయ్యాడు. చాలాసార్లు ఆయన హైదరాబాద్ పట్టణంలో పరిచర్య చేస్తున్నాడు, కానీ ఆయన అనుకున్నాడంట కొండ జాతుల మధ్యకు వెళ్ళి, గిరిజనుల మధ్యకి వెళ్ళి, కొండ జాతులు కొండ ప్రాంతంలో ఒరిస్సా బార్డర్లో వెళ్ళిపోయి పరిచర్య చేద్దాం అనుకున్నాడంట. అందుకని చెప్పి ఇంటి దగ్గర వాళ్ళమ్మ చికెన్ కూర వండినా కానీ చికెన్ అన్నం తినేవాడు కాదంట. అమ్మ చట్నీ తీసుకురానివాడంట. వాళ్ళమ్మ చట్నీ వేస్తే, ఏందిరా చికెన్ కూర వండితే చట్నీ తింటున్నావనంటే, నేను వెళ్ళబోతున్నటువంటి స్థలంలో నాకు చికెన్ ఉండదుగా అనేవాడంట. కోడిగుడ్డు వండితే కోడిగుడ్డు తినకుండా అన్నం మానేసి, కోడిగుడ్డుతో మానేసి నీళ్లు పోసుకొని తాగేవాడంట, సాల్ట్ వేసుకొని. ఏంట్రా ఇటు తింటున్నావు, ఇట్లా తయారయ్యావు నువ్వు నాకు అర్థం కావట్లేదు ఏంట్రా అనంటే అని చెప్పేవాడంట, నేను వెళ్తున్నటువంటి స్థలంలో నాకు కోడిగుడ్లు ఉండవు కదా. ఏంద్రా ఇట్లా మాట్లాడుతున్నావు అనంటే, 3 పూటల భోజనం చేయవలసి వస్తే 1 పూట మానేసి 2 పూటల భోజనం చేసేవాడంట. డబుల్ కాట్ బెడ్ ఉంటే బెడ్ వదిలేసి చిన్న సాపు తీసుకొని కింద పండుకొని, కప్పుకోవటానికి దుప్పట్లు లేకుండా కింద పండుకునేవాడంట ఇంట్లోనే. ఒక్కొక్కసారి మంచు కురుస్తున్నటువంటి రోజుల్లో ఇంటి బయటికి వెళ్ళిపోయి సాపేసుకొని దుప్పట్లు లేకుండా పండుకునేవాడంట. వణుకొచ్చేది, చలొచ్చేది, దోమలు కొడతా ఉండేయంట. ఆయన ఉద్దేశం ఏంటో తెలుసా, నేను వెళ్తున్నటువంటి కొండ ప్రాంతంలో గిరిజనుల మధ్య నాకు సౌకర్యాలు ఉండవు, అక్కడ నేను సేవ చేయాలి, అక్కడ ప్రజలకి నేను సువార్త ప్రకటించాలి, అక్కడ ప్రజలకి నేను వాక్యం చెప్పాలి. వాక్యం చదువుతూ ఉంటే దేవుడు చెప్పాడంట, నీవు నీ పని చేసుకుంటున్నావు, నీవు నా పని చేయి అని వాక్యం మాట్లాడితే, ఆ రోజు నుండి ఉపవాసం ఉండటము, ఆ రోజు నుండి కింద పండుకోవటము, ఆ రోజు నుండి సౌకర్యాలని త్యాగం చేయటము, ఆ రోజు నుండి అన్నం మానేయటము, ఆ రోజు నుండి భోజనము సరి తినకుండా ఉండటము, నీళ్లు పోసుకొని సాల్ట్ వేసుకొని చట్నీ వేసుకొని అన్నం తింటం అలవాటు చేసుకున్నాడంట ఆయన. ఒకటే చెప్తాడు, నేను ఈ బైబిల్ని ఫాలో అవుతున్నాను, బైబిల్ నేను చదువుతున్నాను, బైబిల్ నా జీవితంలో నన్ను ఎలా ఉండముందో నేను అలా ఉంటున్నాను. దానియేలు, షడ్రకు, మెషక్కు, అబేద్నెగోల్ని గొప్ప చేసింది ఏంటో తెలుసా? పరిశుద్ధ గ్రంథము. నీ జీవితంలో బైబిల్ చదువుతున్నావా? బైబిల్ ఎంతమంది కొంత చేతులు ఎత్తండి, బైబిల్ పైకి ఎత్తండి. యవనస్తులారా బైబిల్ పైకి ఎత్తండి, ఒట్టి చేతులు కాదు. పర్లేదు, లేకపోయినా పర్లేదు, నేను అంటే మీ పర్లేదు లేకపోయినా ఉన్నవాళ్ళు బైబిల్ చదవండి. ఈ రోజు నుండి ఉదయము సాయంకాలము బైబిల్ చదువు. ఉదయము సాయంకాలము బైబిల్ని ధ్యానం చేయి. కనీసము 2 అధ్యాయాలు రోజుకి. ఉదయం 1 అధ్యాయము, రాత్రి పనుకోబోయేట 1 అధ్యాయము బైబిల్ చదువు. చదవకుండా పనుకోవద్దు. నీ దినము బైబిల్ ధ్యానంతో ప్రారంభించు, బైబిల్తోనే నీ దినము ముగించు.
బైబిల్ చదవటంతో నీ రోజు ప్రారంభించు, బైబిల్ చదవటంతో నీ రోజును ముగించు. నీవు బైబిల్ చదవకుండా పండుకోవద్దు, బైబిల్ చదవకుండా నిద్రలేచి పనికి వెళ్ళొద్దు, బయటికి వెళ్ళొద్దు. బైబిల్ చదువు. ఎందుకో తెలుసా? ఇది అద్దము. ఈ అద్దం ముందు నువ్వు నిలబడినప్పుడు నీ జీవితం ఎలా ఉందో నీకు చూపించేదే ఈ పరిశుద్ధ గ్రంథము. పరిశుద్ధ గ్రంథము. బాగా ముసలాయన, కళ్ళు సరిగా కనబడినట్టుగా ఉన్నాయి, సేవ చేశాడు, ముసలివాడైపోయాడు. బైబిల్ చదువుతున్నాడంట. బైబిల్ చదువుతూ అర్థం కాక వాళ్ళ మనముడిని పిలిచి, అరే ఇదేంటో నాకు అర్థం కావట్లేదు, ఎట్రా ఇదేంటో చెప్పురా అన్నాడంట. వాళ్ళ మనముడు వచ్చి కోపంగా, తాతయ్య ఇంతకాలం నుండి బైబిల్ చదువుతున్నావు, ఎన్నిసార్లు చదివావు అన్నాడంట. ఆ పెద్ద ఆయన అన్నాడంట, ఇప్పటి వరకు ఇంచుమించు 24 సార్లు 25 సార్లు 25 సార్లు బైబిల్ మొత్తం చదివాను రా అన్నాడంట. 25 సార్లు చదివావు కదా, కళ్ళు కనపట్టలేదు కదా, ఇంకా ఎందుకు బైబిల్ చదువుతానంటున్నావు? ఇంకెందుకు బైబిల్ చదివేది? భలేవాడు తాతయ్య, వదిలే వద్దు అన్నాడంట. అప్పుడు ఆయన చెప్పాడంట, రేపో మాపో నేను చచ్చిపోతాను. నేను చచ్చిపోయిన తర్వాత నేను వెళ్ళబోతున్నటువంటి రాజ్యము పరలోకము. అక్కడికి నేను నా హృదయంలో మచ్చలు పెట్టుకొని, నా హృదయంలో పాపాన్ని పెట్టుకొని నేను అక్కడికి వెళ్ళలేనుగా. నా హృదయం ఎలా ఉందో చూపించేదే పరిశుద్ధ గ్రంథము. అందుకనే నేను నా కళ్ళు, నా శ్వాస ఆగిపోయే ఆ క్షణం వరకే నేను బైబిల్ చదువుతాను అని చెప్పాడంట పెద్ద ఆయన. జాగ్రత్త, నువ్వు మంచి నిర్ణయం తీసుకో. బైబిల్ ధ్యానం చేయి, బైబిల్ చదువు, దేవుని కొరకు జీవించు, దేవుని కోసం ప్రయాసపడు, దేవుని పని చెయ్యి. నీకు చేతనైనంత వరకే, నువ్వు చేయగలిగిన వరకే దేవుని పని చెయ్యి. దేవుడు నిన్ను గొప్పదానిగా, గొప్పవాడిగానే చేస్తాడు. ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచినటువంటి దైవజనులను మార్చింది పరిశుద్ధ గ్రంథము. జైపాల్ గారు చెన్నైపట్నంలో పరిచర్య చేస్తున్నటువంటి జైపాల్ గారి జీవితాన్ని మార్చింది ఎవరో తెలుసా? ఒక చిన్నమ్మాయి కరపత్రాన్ని తీసుకొని ఆయన దారిని వెళ్తూ ఉంటే ఆ చిన్నమ్మాయి కరపత్రాన్ని తీసుకొని కరపత్రం ఇచ్చి వంగి, సార్ కొంచెం దీన్ని తీసుకుంటారా అందండి. ఈయనకి బైబిల్ అన్నా వాక్యం అన్నా అసహ్యం అంటాయి. ఆ అమ్మాయి వినయము చూసి, ఆ అమ్మాయి వంగి ఇస్తున్న విధానము చూచి అది తీసుకున్నాడంట. తీసుకొని జేబులో పెట్టుకున్నాడు మడత పెట్టి. కొద్ది రోజుల తర్వాత జేబు తవిడి చూస్తే ఏదో పేపర్ ఉంది. ఏం పేపర్ అని చూస్తే కరపత్రము. అది ఓపెన్ చేసి చదువుతుంటే యేసుక్రీస్తు చనిపోయిన సిలువ సంఘటన ఉందని. ఆ సంఘటన చదువుతూ ఉంటే తెలియకుండానే కళ్ళమ్మట నీళ్లు కారుతున్నాయి. క్రైస్తవుడు కాదాయన, భక్తి కలిగిన కుటుంబంలో పుట్టినవాడు కాదు, అన్యమతస్థుడు, క్రైస్తవుడు కాదు. చదివి ఆయన జీవితాన్ని మార్చుకొని ఈరోజు ప్రజలకి సువార్త ప్రకటిస్తున్నాడు. జాగ్రత్త, నువ్వు మంచి నిర్ణయం తీసుకో, మంచి నిర్ణయం తీసుకో. దేవుని కోసము పనిచేసే దినాలు ఇవి. దేవుని కోసము పనిచేసే దినాలు. నీ హృదయాన్ని దేవునికి ఇవ్వు, నీ జీవితాన్ని దేవునికి ఇవ్వు, నీ మనస్సును దేవునికి ఇవ్వు. దేవుడు నిన్ను అద్భుతంగా వాడుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. దేవుని చేతిలో ఒక బలమైన ఆయుధంగా, పాత్రగా నువ్వు మార్చబడతావు. ఆమేన్, ఆమేన్. నమ్ముతున్నావా? ఒక చిన్న యవ్వనస్తుడు మోకరించి ప్రార్థన చేసుకుంటుంటే కళ్ళ ముందు విమానం కనపడుతుందండి. విమానం కనపడుతుంటే దేవుడు చెప్పాడంట, అతని పేరు క్రిస్, ఈ విమానాన్ని నేను ఎక్కిస్తున్నాను అన్నాడని. నవ్వాడంట ఆయన. ఎందుకు నవ్వాడు తెలుసా? వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాలంటే వంగి వెళ్ళాలి. ఒకవేళ తలెత్తుకొని స్ట్రైట్గా నడిస్తే ఆ సూరు తలకు పొడుచుకునిద్ది. రోజులో 2 పూటలు అన్నం తినేవాళ్ళు. ఒక్కసారి అన్నం తిని సాయంకాలం మంచినీళ్ళు తాగి పండుకునేవాడు. అంత పేద కుటుంబము. ఆ పేద కుటుంబంలో పుట్టినటువంటి ఆయన్ని దేవుడు చెప్తున్నాడు, క్రిస్, నేను నిన్ను వాడుకుంటాను.
క్రిస్ నేను నిన్ను వాడుకుంటాను. పదే పదే ఆ స్వరం వినపడుతుంటే నవ్వుకునేవాడంట. అన్నము లేని నన్ను, 2 పూట్ల కడుపు నిండా అన్నం తినలేని నన్ను దేవుడు వాడుకుంటాడా? కనీసము 10 రూపాయలు పెట్టుకొని ఆటో ఎక్కి ఇక్కడి నుంచి కొద్ది దూరం వెళ్ళలేని నన్ను దేవుడు వాడుకుంటాడా? చదువుకోవటానికి డబ్బులు లేనటువంటి నన్ను దేవుడు వాడుకుంటాడా? నవ్వుకునేవాడంట స్వరం వినపడుతుంటే. ఒకరోజు వచ్చింది, జీవితం మార్చబడింది. ఈ మధ్యకాలం కాదు, 10 సంవత్సరాల క్రితము బెంగళూరు పట్టణం వచ్చారు దైవజనులు క్రిస్. నైజీరియా నుండి ఎయిర్పోర్ట్లో బెంగళూరు విమానాశ్రయంలో సొంత విమానాన్ని పెట్టుకొని విమాన ఆశ్రయానికి ఆయన వెళ్ళబోయే 3 రోజులకి అద్దె కలిపి 10 లక్షలు ఇచ్చాడు విమానం పెట్టుకున్నందుకు. సొంత విమానాలు 2 ఉన్నాయి ఆయనకి ఇప్పుడు. హల్లెలూయా. అన్నం తింటం లేనటువంటి పేదవాడు, 2 పూట్ల కడుపు నిండా అన్నం లేనటువంటి పేదవాడిని దేవుడు వాడుకున్నాడు. నిన్ను కూడా దేవుడు వాడుకుంటాడు. నిన్ను కూడా. నీ జ్ఞానముతో దేవునికి పని లేదు, నీ చదువుతో దేవునికి పని లేదు, నీ తెలివితో దేవునికి పని లేదు, నీ తలాంతులతో దేవునికి పని లేదు. నువ్వు దేవుని చేతిలో నీ జీవితాన్ని పెడితే చాలు, దేవుని చేతిలో నీ హృదయాన్ని పెడితే చాలు. దేవునికి మహిమ. అద్భుతమైనటువంటి వ్యక్తిగా దేవుడు నిన్ను మారుస్తాడు. నమ్ముతున్నావా? అద్భుతమైనటువంటి జీవితంగా దేవుడు నీ జీవితాన్ని చేస్తాడు. నువ్వు నమ్ము, దేవుడు నిన్ను వాడుకుంటాడు. నీ జీవితాన్ని దేవుని చేతుల్లో పెట్టు, అద్భుతమైనటువంటి ఆశీర్వాదకరమైన దినాలు చూచే విధంగా దేవుడు నీ జీవితాన్ని చేస్తాడు. ఆ విధంగా మీ జీవితాలు మార్చబడాలని ప్రార్థన చేస్తున్నాను. అందరూ లేచి నిలబడదాము కొద్ది నిమిషాలు. సహోదరి, సహోదరుడా, నాకేమొచ్చులే అని నీవు అనుకోవద్దు, నాకేముందులే అని నీవు అనుకోవద్దు, ఇప్పటి వరకు నేను పాపంలోనే బ్రతుకుతున్నాను కదా అని నీవు అనుకోవద్దు, నాకేం తెలుసులని నీవు అనుకోవద్దు. దేవుడు నిన్ను చూస్తున్నాడు. అమ్మా, అయ్యా, దేవునికి నీ పరిస్థితి తెలుసు, దేవునికి నీ స్థితి తెలుసు. నీ చేతులెత్తుతావా ప్రభు వైపు? ప్రభువా, నేనున్నానయ్యా, నన్ను కూడా వాడుకో ప్రభువా, నన్ను కూడా వాడుకయ్యా. అయ్యా, నేను మీ పని చేస్తాను ప్రభువా, నా జీవితాన్ని నేను మీకు సమర్పిస్తున్నాను. ప్రార్థన చేస్తావా? ఒక్క నిమిషము ప్రార్థన చేస్తావా? ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాము. కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాము. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సహోదరుడా, నువ్వు దేవునికి కావాలి. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నీ పాపాన్ని విడిచిపెట్టమని దేవుడు నీతో చెప్తున్నాడు. నీ హృదయాన్ని మార్చుకోమని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సహోదరుడా, ఈరోజు దేవుని చేతిలోనికి నీ వస్తావా? దేవుని దగ్గరికి నీ వస్తావా? దేవుడు నిన్ను అద్భుతమైనటువంటి వ్యక్తిగా వాడుకుంటాడు. సహోదరి, నీ జీవితాన్ని దేవుని చేతిలో పెడతావా? నిన్ను ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. ఆశీర్వాదకరంగా నీ జీవితాన్ని దేవుడు చేస్తాడు. ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఇప్పటి వరకు నా మార్గంలో నేను నడిచానయ్యా, ఇప్పటి వరకు నా త్రోవల్లో నేను వెళ్ళాను, నాకు ఇష్టం వచ్చింది నేను చేశాను, నాకు ఇష్టం వచ్చిన ప్రకారం నేను బ్రతికాను. ఇక నేను అలా ఉండను ప్రభువా, నేను అలా ఉండను అయ్యా. అయ్యా, నేను మీ చేతిలో వాడబడాలని ఆశపడుతున్నాను. నన్ను కూడా వాడుకో. నా ప్రాణం పోకముందు, నా ఆయుష్ ఆగిపోకముందు, నా ఊపిరి ఆగిపోకముందు నన్ను వాడుకో ప్రభువా. ఆత్మల సంపాదకుడిగా, ఆత్మల సంపాదకురాలుగా, పనివాడిగా, పని చేసే వ్యక్తిగా నన్ను చేయి ప్రభువా. ప్రార్థన చేద్దాము.
ప్రార్థన చేద్దాము. నేను ఈ పల్లవ పాడుతూ ఉన్నప్పుడు చిన్న ప్రార్థన చేయి ప్రభు దగ్గర. ఈరోజే సమర్పించుకో, దేవునికి సమర్పించుకొని నీ హృదయం దేవుని చేతుల్లో పెట్టు. నువ్వెవరు అయినప్పటికీ, నువ్వే స్థితిలో ఉన్నప్పటికీ, ఏ స్థితిలో ఈ స్థలానికి వచ్చినప్పటికీ నీ జీవితం అద్భుతంగా దేవుడు మారుస్తాడు. సహోదరి, సహోదరుడా, ప్రభు దగ్గర ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. అయ్యా, నా మార్గంలో నేను వెళ్తున్నాను, ఇది తప్పని నాకు తెలియలేదు, ఇది పాపమని నాకు తెలియలేదు, ఇది చేయకూడదని నాకు తెలియకనే చేశానయ్యా, ఇలా ఉండకూడదని తెలియకనే నా జీవితాన్ని నేను పాడు చేసుకున్నాను. ఈరోజు నా జీవితాన్ని మీకు సమర్పిస్తున్నాను, నా హృదయాన్ని మీకు నేను అర్పిస్తున్నాను. ఈరోజు నుండి నన్ను మీరు పరిపాలన చేయండి ప్రభువా. నా హృదయాన్ని మీరు పరిపాలన చేయండి, నా జీవితాన్ని మీరు పరిపాలన చేయండి.